दशरथ नंदन रामा दया सागरा रामा दशरथ नंदन रामा పక్కనున్నటువంటి వాడు 1.5 కోట్ల మందిని ఈ దేశానికి తిరిగి పంపిస్తూ 10 లక్షల పైన మందిని చంపి అత్యాచారాలు చేసి మన స్త్రీలను తెరచి అనేక బాధలు పెడితే వాళ్ళందరినీ కూడా రైళ్లలో వదిలిపడేశారు. सर्व विद्यानां विशते भवरोगिणानां गुरवे सर्वलोकानां दक्षिणाय विरचित श्री दक्षिणामूर्ति स्तोत्रं संपूर्णम्. నెక్స్ట్ వందనాలు 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 అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హారికులకు తలవంచన లేదు స్వాదపరత కంటే చావు లేదు సానుభూతి కంటే. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్నారి నమస్మి ఒక పాట మన ముందు పాట. పుత్ర జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ అంజని పుత్ర జయ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ఏతసాం అవ్యక్తాని గతే దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామినీం పుల్లకుసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుగదాం వరదాం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి భుజై धृत कर करवाले अबलागे नमाये तो बले बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरं. तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणाः शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तोमारे प्रतिमा गढ़ि मंदिरे मंदिरे वन्दे मातरं. त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमो
त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं भारत माता की भारत माता की भारत माता की నేనేదో గొప్ప పనులు చేస్తున్నాను ఒకదాన్ని. సో ఆడవాళ్ళకు ఉండే కష్టాలు ఆడవాళ్ళకే తెలుస్తాయి. అండ్ ఇంకొక రకంగా కూడా చెప్తారు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని కూడా చెప్తారు. కానీ ఇప్పుడు ఒక క్లిష్ట సమయంలో ఉన్నాం మనమంతా. సో మనల్ని మనము ఉద్ధరించుకోకపోతే మనల్ని వచ్చి ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ ఉద్దేశంతో వాళ్ళు మీతో మాట్లాడదాం, నా భావనలు పంచుకుందామని వచ్చాను. నేనేదో మీకు పెద్ద సలహాలు ఇస్తున్నాను, మీరు పాటించాలి అని నా ఉద్దేశం కాదు, మీరు ఆలోచించాలి అన్నదే నా ఉద్దేశం. సో ఒక మహిళగా అంటే ఇక్కడున్న స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం చేయి చేయి కలిపి మన భవిత బాట తెలిపి నడుం కట్టి భుజం తట్టి నడవాలి అందరం జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం నేటి విద్య సారం భౌతిక సుఖముల తీరం పాశ్చాత్య కోరవడిలో నిజ సంస్కృతి నిశ్చేజం. శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి సభా ప్రాంగణంలో వేదిక మీద ఆసీనులైనటువంటి గురువులు శ్రీ 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 సంపూర్ణానంద గిరి స్వామీజీ గారు, మాతా సుజన ప్రభ గారు, వేదిక సమావేశానికి విచ్చేసిన మాతలు, సోదరిమణులకు, చిన్నారులకు అందరికి కూడా హిందూ సమ్మేళన సమితి తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఒకసారి అందరూ గట్టిగా మీ రెండు చేతులు పైకి లేపి భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదాలు. ఈ గొంతు బహుశా సరిపోదు, మరొకసారి కూకట్పల్లి KPHP 6th ఫేజ్లో ఏదైతే ఉందో ఏం జరుగుతుంది అని అందరూ ఉరికొచ్చేలా మీరు నినాదాలు చేయాలి. సభా నిర్వాహకులు నాకు ఇచ్చినటువంటి సమయం బహుశా వారి యొక్క కార్యక్రమాల దృష్ట్యా కొంచెం తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ హిందూ సమ్మేళనాలను నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకతను మనమందరం ఎందుకు హిందువులుగా జీవిస్తున్నాం, దీని యొక్క ఆవశ్యకత గురించి మీతో కొన్ని విషయాలు నేను చర్చించదలుచుకున్నాను. దాదాపుగా అందరికీ తెలిసినటువంటి విషయాలను నేను చర్చించబోతున్నాను. మొదటగా మనము హిందువులం, మన యొక్క జీవన విధానం హిందుత్వం అని చెప్తుంటాం. సనాతన ధర్మం, సనాతనం అంటే నిత్య నూతనమైనటువంటిది. మనందరికీ తెలిసినటువంటి సనాతన ధర్మం ఏంటో మనం చాలా సందర్భాల్లో చాలా అలవోకగా తీసుకుంటాం. మనము ఇక్కడ పెద్దలు ఉన్నారు, వారి ముందు నేను సనాతన ధర్మం గురించి లోతుగా చెప్తే బాగుండదు, కానీ రెండు విషయాలు మీతో పునఃసమీక్ష చేస్తాను. మరి సంకల్పం చెప్పేటప్పుడు పూజలో ఒక శ్లోకాన్ని సంస్కృతంలో పఠిస్తుంటారు. ఆజ్ఞ బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశ్ కృష్ణా గోదావరి ఓర్ మధ్యప్రదేశే అని ఒక సంకల్పం చెప్తారు. అంటే ఈ మొత్తం సంకల్పాన్ని మనం క్షుణ్ణంగా ఎప్పుడైనా ఆలోచించామా? నువ్వు మేరు పర్వతానికి దక్షిణ భాగంలో ఉన్నావు, శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంలో ఉన్నావు, కృష్ణా గోదావరి సంగమాల మధ్యలో ఉన్నావని కొన్ని వేల సంవత్సరం మొత్తం కూడా ఆచరణ యోగ్యము కానటువంటిది అనే భావనలోకి మనందరినీ తీసుకెళ్ళినటువంటి ఆంగ్లేయుల పాలన, అంతకు ముందు ఉన్నటువంటి
విధర్మీయుల పాలనలో మనం నెట్టివేయబడ్డాం. కొన్ని వందల సంవత్సరాలు మనము పరాయి పాలనలో ఉన్న కారణంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనము మరిచిపోయేలా మనల్ని మభ్యపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. భారతదేశం యొక్క గొప్పతనం ఎంతది అంటే మనందరికీ తెలుసు, మన పాఠ్య పుస్తకాల్లో విశ్వ విజేత అయిన అలెగ్జాండర్ భారతదేశాన్ని ఆక్రమించాడా? ఇది క్వశ్చన్ మార్క్. ఆక్రమించలేదు. ఎంతమందికి తెలుసు అంటే మా సోదరులందరికీ తెలుసు. నిర్వాహకులన్నీ ఇక్కడ పెట్టారు. నాతో పాటు కలిసిపోయే సోదరులందరికీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో కానీ శిక్షా వర్గాల్లో కానీ ఇలాంటివి ఎవరు రాయనటువంటి అన్సంగ్ హీరోస్ అంటే పుస్తకాల్లో తెలియనటువంటి ఇలాంటి చారిత్రక పురుషుల యొక్క స్ఫూర్తిని, ప్రాణత్యాగాన్ని, ఈ ధర్మం కోసం చేసినటువంటి సేవలని మనం యొక్క దైనందిన జీవితాల్లో మనం చదవలేదు. ఇది మనందరికీ తెలియాలి. హరిశ్చంద్ర సేఠ్ అనే ఒక ప్రొఫెసర్ లండన్లో ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ది వాజపోరస్ ఆఫ్ జీలం ఆఫ్ విక్టరీ అంటే జీలం నది దగ్గర జరిగినటువంటి యుద్ధాన్ని, వాజపోరస్ అంటే పురుషోత్తముడు, పోరస్, వారు జీలం నది దాటి భారతదేశానికి రాలేదు. పురుషోత్తముడి యొక్క భయానికి యుద్ధం జరిగింది, కానీ భారతదేశాన్ని పురుషోత్తముడు ఆక్రమించలేదు. ఇది హరిశ్చంద్ర సేఠ్ తన బుక్లో రాశాడు. మనందరికీ తెలియనటువంటి విషయం. ఆయన గురువు మనందరికీ తెలిసినటువంటి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ఒక మాట చెప్పాడు, నువ్వు ఏ దేశాన్నైనా ఆక్రమించు, కానీ ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నటువంటి ఒక దేశం ఉంది, సనాతన ధర్మము, వేదాలు వెలిసినటువంటి దేశము, స్వయంగా దేవుడు నడయాడినటువంటి దేశము. అలాంటి దేశం కనుక వెళితే అక్కడ ఉన్నటువంటి కొంత మట్టిని నాకు తీసుకురానటువంటి ప్రకటన చేసినటువంటి సనాతన ధర్మము విలచిల్లినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచానికి దిక్సూచిగా కనిపిస్తున్నటువంటి ప్రాచీన భారతదేశం. ప్రపంచంలో 24 దేశాలు ఉండేవి, అన్ని కూడా కాలగర్భంలో కలిసిపోయి అస్సేరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా, జొరాస్ట్రియన్ ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి వాటి యొక్క సంస్కృతిని మార్చుకొని కేవలం కొన్ని సంవత్సరాల కాలంలోనే విధర్మీయులు పాలిస్తే వారి యొక్క సంస్కృతిని మార్చుకొని కొత్తదైనటువంటి దేశాలుగా మారినాయి. ప్రపంచానికి వాణిజ్యం చెప్పినటువంటి రోమ్ ఇప్పుడు లేదు, ఇటలీగా మారింది. గ్రీక్ ఇప్పుడు లేదు. ఇలాంటి ఎన్నో దేశాలు లేవు, కానీ కొన్ని వేల వందల సంవత్సరాలు హూనులు, శకునులు, మహమ్మదీయులు, టర్కీలు, ఆంగ్లేయులు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఇలాంటి ఎందరో విధర్మీయులు భారతదేశం మీద దండయాత్ర చేసిన కొన్ని వేల సంవత్సరాలు తట్టుకొని నిలబడి తనదైన ధర్మాన్ని ఈనాటి తరానికి చూపిస్తున్నామంటే ఇది మన పూర్వీకుల యొక్క, మన ఋషుల యొక్క పరంపర. అలాంటి గడ్డలో ఈరోజు మనం నిలబడి ఉన్నందుకు మనం అందరం గర్వించాలి. అతి గొప్ప హిందూ సామ్రాట్ అని పిలుస్తుంటాం. ఆ హిందూ సామ్రాట్ గురించి ఔరంగజేబు ఒక మాట చెప్పాడు, అది మీకు మీ అందరి ముందు చెప్తాను. ఈ దేశంలో కనుక శివాజీ అనేవాడు లేకుంటే సమస్త భారతదేశానికి నేను సుంతి చేసేవాడిని అని ప్రకటించాడు ఔరంగజేబు. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. మనందరికీ తెలుసు అంటే ఏం చేయదలుచుకున్నాడు దేశాన్ని. అలాంటి మహావీరుణ్ణి కన్నటువంటి గడ్డ ఇది. అంటే ఒక శివాజీయే కాదండి, ఈ ధర్మం కోసం, ఈ జాతి కోసం అనేక మంది తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి వాళ్ళల్లో కేవలం వీరులే కాదండి, చిన్న చిన్న పిల్లలు కూడా. సిక్కుల 10వ గురు గోవింద్ సింగ్ యొక్క కుమారులు ఆయన చంపేసిన తర్వాత ఫతేవర్ సింగ్, జోరావత్ సింగ్ 9-6 సంవత్సరాల నుండి పిల్లలను మతం మార్చుకుంటే మిమ్మల్ని బతికిస్తా అంటే నా తండ్రి ద్వారా సంప్రాప్తించినటువంటి ధర్మంలో నుంచి తప్ప నేను ఎక్కడికి రానంటే 2 పిల్లలను సజీవంగా సమాధి చేస్తే ఈ దేశం కోసం ప్రాణార్పణం చేసినటువంటి యువ కిషోరాలను కన్నటువంటి దేశం నా భారతదేశం. 48 రోజులు కూర్చోబెట్టి 48 రోజులు శరీరాన్ని మొత్తం జీవోత్సవంలా చేసి ఒక మేకను కదా వేలాడదీసి చర్మాన్ని ఎలా తీస్తారో అలా వేలాడదీసి కారం చల్లి, ఉప్పు చల్లి, నాలుకను తీసేసి, కనుగుడ్లను తీసేసి ఈ ధర్మం మార్చుకుంటే నీకు సమస్త భారతదేశాన్ని సగం ఇస్తా అంటే కూడా మారేదే లేదు, నేను తగ్గనే లేదు అని చెప్పేసి తన ధర్మాన్ని కోసము ప్రాణత్యాగం చేసినటువంటి సంభాజీ పుట్టినటువంటి దేశం నా భారతదేశం. ఇలాంటి వీరులను